చూసినవా ఎంత గ్యాస్ వస్తుందో అక్క? దీని పెద్ద చెత్త ఇప్పుడు ఇంకా గ్యాస్ వస్తుందో కదా, మంట వస్తుందో. ఓహో మంట కాదు. ఇది వెలిగించు. నేను హైలో పెట్టినా సిమ్లో పెట్టినట్టే. ఇది సిమ్లో పెట్టేదే అయిపోయింది. అయ్యో ఇది సిమ్లో పెడితే ఇదిగో ఇది సిమ్లోనే ఉంది. హైలో పెట్టు. ఇలా హైలో పెట్టి పొరపాటు నేను ఇలా సిమ్లో పెట్టానంటే ఆగిపోయింది గ్యాస్. బాగా చేసుకుందాం పద. ఇప్పుడు కాస్త మా అక్క కాస్త మెనకాలికి అయిపోయింది అనమాట. వెల్కమ్ బ్యాక్ చెప్పలేదు ఇందాక, అదంతా చూపించేస్తాం కానీ. చూడు, వెల్కమ్ టు ప్రకృతి పనిలో కాసేపు. ఈ కాసేపట్లో గ్యాస్ స్టవ్లు ఎలా బాగా తెప్పించుకోవాలో చూడండి, మీరు కూడా నేర్చేసుకోండి. అంటే బాగోతుందో లేదో నాకు తెలియదు. అప్పుడు ఎప్పుడో నాన్నగారు బాగు చేసినప్పుడు చూశాను. సో నాకు కూడా ఇది అన్యాయం అండి. ఇది అందులో లాక్డౌన్. ఇప్పుడు గ్యాస్ స్టవ్ బాగు చేయలేకపోయింది అనుకో, రేపు నుంచి నేను మేడ పైకి పువ్వు ఎత్తుకొని పోవాల్సి వచ్చింది. ఆ పైకి పోయి అన్నం కూర వండుకొని రావాల్సి వచ్చింది. అప్పుడు నా పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? ఏం కాదు, ఉన్నదేమీ పోదు, ఎక్కువ రాకపోయినా అలాగన్నా ఉంటది. అట్టాలంటే అటు ధైర్యాలు ఉంటే సరే కానీ అసలు రాకుండా చేసిన అనుకో, అది ఇది చేసి నేను బాగు చేస్తాను నేను బాగు చేస్తానని చెప్పి అప్పుడు రామ థర్డ్ స్టేర్కి కిందకి లేకపోతే సెకండ్ స్టేర్కి కిందకి తిరిగి తిరిగి నీరసం వచ్చి పడిపోయింది అనమాట. అప్పుడు నువ్వే అన్నమాటకు వచ్చి నాకు తిరిగిస్తావు. ఇప్పుడు బాగా కాలిపోతాయి కదా, మా ఎక్కకు ఉండేది ఇప్పుడు. తుప్పట్టేసినాయి. చూపించు. ఈ గ్యాస్ స్టవ్ పాడైపోతే అప్పుడు నేను నాలుగు స్టవ్లు నల్లంగా ఉంటుంది చూడండి. కొనుక్కొచ్చుకుంటానక్క. అయితే పాడు చేశాను. పాడు చేయ మాకు ఎక్కువ. ఇవి స్క్రూ రావాలమ్మా, మరి ఎలా వస్తుంది? అది లేదా ఇలా పట్టుకొని తిప్పుతారు స్క్రూలు తిప్పేది. రేంచిరా ఏమో దాన్ని ఏమంటారో నాకు. ఇది ఎలా ఉంటుంది? ఇది తిప్పేది. దాన్ని కటింగ్ ప్లేయర్ తోటే తిప్పుతారు. పట్టుకొని తిప్పేదంట ఒక మెకానిక్ కడుగుతుంది. ఇప్పుడు అది ఇరిగిపోవాలి, అది తుప్పు బట్టి ఉన్నాయి. మెకానిక్ నేను గ్యాస్ స్టవ్ ఎప్పుడు పైనే కడుక్కుండేటట్టు, నాకు కింద కడిగేటట్లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది కింద తుప్పు పట్టాక. తిప్పినవా బొమ్మాలి? ఎక్కడ ఇవి చూపిస్తున్నావే గ్యాస్ చూపించుకుంటా అంటే నువ్వు కానీ నువ్వు తిప్పు తిప్పక్క నీకు. ఆహా నేను రాను. ఇందాక గ్యాస్ స్టవ్ పైప్ పీకేటప్పుడు కూడా నన్ను పిలుచుకొచ్చింది. ఇది పట్టుకో. రమ్మా దేవుడా అది పోయింది దేవుడా. అయ్యో అయినా తిప్పు. తిరగట్లేదు కదా. అయినా దీంతో ఏం ప్రాబ్లం ఉంటుంది? ఈ పైప్లో ప్రాబ్లం ఉంటుందేమో. ఇంకో పైప్ రావాలంటుంది. ఇది తీసి ఇక్కడ ఉంటుంది రమ్మా, ఇక్కడ ఏదో తీస్తారు నాన్నగారు. అది రావాలి. ఇది రాదు. అది రాదు. అది ట్రై చేయపోని. అది కొంచెం ఆయిలీగా ఉంది. ఓయ్ అదొక్కటి పట్టుకొని కాదే, అదొక్కటి పట్టుకుంటే ఇరిగిపోతుంది. అది మధ్యలో పట్టుకొని తిరిగిందా కొంచెం? తిరిగింది. ఇది కూడా అలా తిప్పురమ్మా. ఆయిల్ వేద్దామా? ఇది తుప్పు పోవడానికి ఆయిల్ కాదు అక్క, ఇది కింద నుంచి తిరుగుతున్నట్టుంది బొమ్మాలి. చేతి మొత్తం తిరిగితే తిరగదు. ఇప్పుడు ఇది అచ్చం తిరుగుతుందో లేదో చూస్తా ఉండు. మొత్తం తిరుగుతుంది అక్క. మరి ఎలాగా? రౌండ్ స్టాప్ ఆడుకుంటున్నావా? ఇది రాదండి. ఇదేమో తుప్పు బట్టే. ఇంకా నేను కొత్త బండి కొనుక్కొచ్చుకోవటమే. చేసిన రోజు జాగ్రత్త చిన్న అట్టతోటి
అంతేనంటవా? ఇంకా చేసేది ఏం లేదక్క. మొత్తానికి అది అంత తుప్పు పట్టున్నా కానక్క సాధించినవక్క. అంటే ఈ మధ్యన బండగా తయారయ్యాను కదా. ఈ మధ్య ఎట్లన్నా రైతు అయిన లెక్క. అసలు తాడే తెంపలేని దాన్ని ఇనుమును కదిలిచ్చేసానంటే నేను చాలా బండగా అయ్యాను. చాలా నువ్వు రోజు పొలం పో అక్క. అంతేనా? నువ్వు రోజు పొలం పో. స్ట్రాంగ్ అయ్యానా? అయిను లెక్క. అసలు ఇనుముని కదిలించినట్టు నువ్వు ఉత్తి మాటలా. అసలు రాదనుకున్నాం కదా. అసలు నేను ఇంక రాదులే, ఇంక వదిలేయమని చెప్పిన. రౌండ్లు అక్కడే తిరుగుతుంది కానీ పైకి రాదేంటి? వస్తుందిలే. వస్తుందా? ఉండు, నేను కూడా కొట్టుకుంటా. ఓడ తీసి మళ్ళీ వద్దా. ఇదైతే మొత్తం తిరుగుతుంది, కింద పైన మొత్తం తిరుగుతుంది. నేనైతే ఇది రాదు అంటున్నా. మా అక్క ఏందో ఇంకా ప్రయత్నాలు చేస్తుంది అనమాట. పట్టు కటింగ్ ప్లేయర్, పట్టు కార్పెట్. ఇట్లాంటిది ఇంకొకటి ఉంటే, అంటే ఇది ఏంటంటే తిప్పుతుంటే కింద ఒక రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ కూడా తిరిగిపోతుంది. సో నేను అన్నాను ఇది గట్టిగా పట్టుకొని ఇది తిప్పగలిగితే ఇలాంటివి 2 ఉంటే అవుతుంది రమ్మా అంటే ఇంకోటి లేదంట. అందుకనేసి మన వంట సామాగ్రి పట్టకారు తీసుకొచ్చాం. ఆయన చూద్దాం అనేసి, ఏమో అవుతుందో లేదో తెలియదు కానీ చూడాలి మరి. నేనైతే కాదేమో అనుకుంటున్నా మరి. పైన పట్టుకారు పట్టుకో. దీని పైన పట్టుకుంటా. అది పై చివరికి వస్తే కోపుని పట్టుకుంటే లేదు అక్క. గట్టిగా దీన్ని పట్టుకుంటా, అంటే కింద తిరగకుండా ఉండటం కోసం అనమాట. దీంతో తిప్పడం అంటే కష్టమేమో కదరమ్మా. అది ఒకటి కటింగ్ ప్లేయర్ ఉంటేనే కరెక్ట్ అవుద్ది ఏమో అక్క. ఏడట్టు ఉందరమ్మో. వస్తున్నా ఉండకు. అసలు ఈ మొత్తానికైతే బూట్ రాలేదు, కష్టపడింది అనమాట. నేనైతే రాదులే, వదిలేయి అంటే ఆ పిల్ల వదిలేయకుండా చేసింది. అసలు ఎంత తిప్పినా సరే రౌండ్ గా తప్పితే కింద తిరిగిపోతుంది. పట్టు చిక్కట్లేదు, అస్సలు చిక్కట్లేదు. ఇది కూడా అంతే, ఇది కూడా గట్టిగా ఎంత తిప్పినా సరే రౌండ్ గా తిరుగుతుంది కానీ తిరగట్లేదు, ఆగట్లేదు. మొత్తానికి అట్ట ఇట్ట తీసి పక్కకి లాగి పడేసి. అయితే దీన్ని ఏం చేశానంటే కొంచెం దీన్ని వెనక్కి లాగి తీసేసాను అనమాట, దీంట్లోంచి తీసేసాను. సో ఇప్పుడు పిన్నీస్ పెట్టి ఇలా పొడుద్దాం అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది బయటకి తీయాలి కానీ ఇక్కడ అసలు మీకు కనిపిస్తుందా అసలు ఏమన్నా? ఇది ఎటు తిప్పితే ఏమవుతుందో మళ్ళీ రమా అన్నట్టు అసలు పని చేయకుండా పోయిందనుకో. ఎందుకు అసలు ఇది తీయాలి, ఇది తీసి ఇట్లా పొడిస్తే చిన్నది ఇది వస్తుంది అక్క. అది వస్తుంది కానీ ఇక్కడ ఎక్కడ నాకు జాయింట్ కనిపించట్లేదు. ఇంకెందుకులే అనేసి సరే అయినా చూద్దాం. అంతేనక్క. ఉంది ఎంత పోయింది? సూది తీసుకురా బురమ్మా. ఏంది దూరట్లేదు? ఏ నాన్నగారికి ఎక్కువ దూరతుంది. అదే ఇది ఓడదీద్దాం అనుకుంటే, సో ఇది ఓడదీయచ్చంటారా? ఏమో మళ్ళీ రమా అన్నట్టు ఏమన్నా పోయిందనుకోండి, అందులోని లాక్డౌన్ ఏమోలే సూత్తో చూద్దాము. ఏమోనక్క మొత్తానికైతే నువ్వు ఒకటి అనుకున్నాక దాన్ని ఏదో ఒకటి వెళ్తుంది. చూసావా? ఇదిగో, ఓహో ఇదిగో మొత్తం వెళ్ళింది, మొత్తం వెళ్ళింది. అదే నాన్నగారికి ఎక్కువ వెళ్తుంది. అవునక్కో, ఇది ఇంత సూది వెళ్ళింది. ఆ పిన్నీస్ వెళ్ళలేదు, అది సన్నగా. ఇది పెట్టి చూడు ఇప్పుడు. అదే అది వెళ్ళదు, అది పిన్నీస్ అంత ఉందేంటో. అంటే లావుగా ఉంది కదా, లావు బొక్క పడుద్దేమో. ఒకసారి ఇది కూడా చూడండి. వెళ్ళదు సూది, సన్నటి సూది అయితేనే వెళ్తుంది. అది ఇంకా నీ అదృష్టం బాగుంటే వస్తుందమ్మా. ఇది తిప్పచ్చు కానీ ఇది తిప్పితే ఏమో దీనికి అసలు జాయింటే కనిపించట్లేదు. ఇదంతా ఏకండి ఇది అనిపిస్తుంది. ఏం కండి? ఏకండి అంటే ఒకటే అని, ఇదంతా ఒకటే అని, ఒకటే అనిపిస్తుంది. ఇక్కడ కానీ జాయింట్ ఉంటే తిప్పేదాన్ని ధైర్యం చేసి. నాకు అసలు జాయింటే కనిపించట్లేదు. చాకండి లాగా యాకండి. సో ఇది ఓకే. ఇంకోసారి ఏమన్నా అన్నా ఇంక పెట్టేనా? ఒకసారి అన్నక్క, ఇంత కష్టపడి ఏం చేసినప్పుడు అనడానికి ఏం కట్టమైంది ఇప్పుడు? అది కూడా ఇలా వస్తుందేమో చూసేదా? అది కూడా చూడు ఎంత చేసింది దానివి. ఇంతకీ
కనీసం ఇంతకు ముందు అసలు రాకపోతే అక్క ఇంత ఎందుకు రాదులే ఏమన్నా నన్ను ఏమనకరమ్మా. నేనేమన్నాక నేను 2 పూట పైకి వచ్చి అన్నం వండుకుంటా. వా ఆ పని చేయి నీకెందుకు. అది చూడు ఎంత బాగా చేస్తుంది చూడు, ఆ పని చేయమంట. పెట్టిందమ్మా. ఓకే ఓకే సెట్ అయిపోయింది ఇది. అయినా అక్క నీకు ధైర్యం ఎక్కువ, నీ గుండెకాయ ఎక్కువ అక్క నీకు ఎట్టయినా. ఇక్కడ దీంట్లో ఒకసారి పొడిసి ఇక్కడ కన్నం వస్తాయి కదా. ఓహో. అయినా నేను స్టవ్ని ఎన్ని రోజులు పైన కడుక్కొని పైన చూసుకోవడం తప్పితే ఒక్కసారి కింద ఏం జరుగుతుందా నా స్టవ్ అనే నేను చూసుకుంటే పర్లేదా? కింద నేను కూడా కింద నేను కూడా కడగను. అయినా ఓకే ఇప్పుడు ఇది ఇటు జరుగుద్ది. జరగలే బాబు. నేను వచ్చేదా? అయినా నీ అంత గుండెకాయ నాకు లేదు, నాకు ఇరిగిపోయిద్దేమోనని నాకు భయము. ఉమ్మా ఉమ్మా ఓనా తల్లి ఓనాయనమ్మ ఎమ్మిని ఆల్రౌండర్ అనేది ఎందుకేనక్క? అసలు ఇంజనీరింగ్ కావాల్సిందండి రమ్మ. అవునా, నేను ఇంకా లాయర్ అనుకుంటున్నానక్క. నేను వచ్చేదక్క. వద్దు, కాళ్ళు చాపుకుంటే వస్తుంది కానీ వీడియోలో నా కాళ్ళు పడనిలే, నీ కాళ్ళు అసలు ఎందుకు పని ఎత్తాను? నువ్వు పీకక్క, నీకెందుకు నీ పీకక్క. మా ముసలి కాళ్ళు పారేసింది ఇంకా. నిజంగా ముసలి దాన్ని అయ్యారమ్మా. నిజంగా కాళ్ళు తిమ్మిర్లు ఎక్కేస్తుంటాయి. రక్తం లేక ఎంత బలము ఇప్పుడే వచ్చింది అన్నవే. అంటే ఆంజనేయ స్వామిని ఎక్కడ పక్క నుంచి పొగుడుతుంటే ఆయన కొండంత బలం వచ్చిందంట. నేను పొగుడుతా ఉన్నాను అనుకో, నీకు వస్తా ఉంటుంది బలం. నువ్వు అన్నం కూడా తినేపలేదు, నా పొగిడితే చాలు నేను నిన్ను. అనవసరంగా వీడియో ఆపాను కదక్క, నీ బలం చూపించేది దాన్ని. అంటే ఇది ఇలా పైకి ఎత్తుకున్న తర్వాత వచ్చింది రమ్మ. వీడియోలోని కింద పెట్టి తీద్దాం అనుకున్నాను, పైకి ఎత్తితే గానీ రాలేదు. ఇందా సూది ఇది సూది దాడుంది లెక్క, ఏడుందో చూడు. రేపు నుంచి జాగ్రత్త కింద పక్క కూడా తుడిసి దీన్ని నీట్గా రెడీ చేస్తాను అక్క. ఇంకా స్టవ్ని ఇప్పుడు దీనికి ఏదన్నా వేసి మొత్తం క్లీన్ చేస్తా దీన్ని. ఇంత మురిగి పట్టుంటే ఎట్ట గ్యాస్ వచ్చిందంట అక్క. మంట బాగా వస్తేనేమో అబ్బబ్బలే వచ్చిందని చేసుకో. బాగా రాక అసలకు పోయిందనుకో, అసలకు పోతే ఏం చేస్తావంటే కొత్త పొయ్యి వచ్చిందిలే అని ఆనందపడు. అసలు కొత్త పొయ్యి అంటే అయిపోయినట్టే అక్క. పెట్టేస్తున్నాడు పెట్టాక పెట్టు. నువ్వు కొబ్బరికాయ కూడా తెచ్చేదక్క. లేపు. పెట్టు పెట్టక్క. అక్క ఇప్పుడు బర్త్డే కేక్ పార్టీ ఏమైనా చేసేదా? రేపు కేక్ చేసేదా? మంట వస్తేనేమో కేక్ పార్టీ, మంట రాకపోతేనేమో పెట్టింది తల్లి. ఇదేమన్నా నెట్టాదే మొక్క వల్ల నెట్టేది లేదు. అయితే మొత్తానికి అక్క నువ్వు అనుకున్నది సాధించి మొక్క. నేనైతే ఎప్పుడో వదిలిపడే అక్క పక్కన అని చెప్పేదాన్ని. అమ్మా నీకు డౌట్ రాలేదరమ్మా? ఇక్కడ కన్నం ఉంది, ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి, మరి ఇంత ఓపెన్ గా వస్తుందా గ్యాస్? ఇప్పుడు దీంట్లోంచి వస్తుంది గ్యాస్, ఓకే అవును. మరి ఈ కన్నం దీంట్లోకి కనెక్ట్ ఎక్కడైంది? ఇది 2 కన్నాలు, ఇదిగో ఇది కూడా వస్తుంది. మరి లోపలికి ఎలా వస్తుంది? డైరెక్ట్ గా పుస్సులు పోయిద్దేమో అక్క. మరి ఈ పక్క నుంచి గాలి రాదా? అవును, గాలి అటు ఇటు వెళ్ళిపోతే. మీ స్టవ్ కూడా ఎట్నే ఉన్నాయి అక్క. 2 రోజులు ఎట్నే చేసుకున్నాను వంట అని నా డౌట్ లెక్క. మా స్టవ్కి ఇలాగే ఉంటుంది లేరమ్మా. అంటే ఇవన్నీ మా నాన్నగారు బాగు చేసేటప్పుడు నాకు వచ్చే డౌట్లు. ఇప్పుడు ఎట్టక్క నాకు డౌట్ చెప్పక్క. నువ్వు అది ఏమో వస్తుందంట, మరి అప్పుడు ఏదో చెప్పుంటారు కానీ చిన్నపిల్లనై నేను పెద్ద ఏదన్నా డౌట్ గుర్తుంది కానీ ఆన్సర్ గుర్తులేదు. అయ్యా రామా, నీకు ఐడియా రాలేదా నీకు డౌట్? నేను అప్పుడు కూడా నాన్నగారిని అడిగాను, నాన్నండి ఎలా వస్తున్నా అండి, దీనికి ఏం కనెక్ట్ చేయలేదు కదా సన్నగా, ఇటు నుంచి పోతుంది కదా అనేసి. అవును పోయిద్ది కదా. ఏంటో మరి పోదంటే వస్తుందంట. అంతే తెలివి కల్లోళ్ళు అందరికి అట్లాంటి డౌట్లు వస్తుంటాయి లెక్క. అందుకే వాళ్ళనే తెలివి కల్లోళ్ళు అనేది. సరేలే కానీ దేవుడికి దండం పెట్టుకో గట్టిగా. ఇంకా చెయ్యక్క, ఇరిగి ఉండు ప్రేయర్ చేస్తా. చెయ్యమ్మా. దేవుడా దేవుడా, ఓ మంచి దేవుడా,
బాగు చేసుకోవడానికి స్టవ్ ఇచ్చావు, అలాగే వెలిగేలా చూడు. ఓకే ఓకే అబ్బో వెలిగించదా? ఎరిగి అక్క. 1 2 దేవుడా ఏమన్నా వస్తుందమ్మా? ఉండి స్టవ్ తీసుకొచ్చి పెడతాముండి అంటే నాకు బాగా క్లారిటీ రావడానికి. కాదు రమ్మా, ఫస్ట్ ఎలక్కపోయేసరికి రమ్మా వస్తుంది రమ్మా. వస్తున్నట్టుంది అక్క, వస్తున్నట్టుంది అమ్మాయి. ఒరే నేను చూడు ఎంత తింగదా నాకు. అక్క ఏ అక్క మా మెకానిక్ ప్రిపేర్ చేసింది, ఇంకా చూడాలన్నమాట దీన్ని. నాకేంటో కొంచెం పెద్దదే వస్తుంది అనిపిస్తుంది రమ్మా. రావట్లేదు. నాకు పెద్ద క్లారిటీ అర్థం కావట్లేదు అక్క. ఉత్తిది పెట్టావు మాడిపోదు. మొత్తం రా రా రా. ఓయమ్మో వస్తుంది లెక్క. ఇందాక ఎర్రమంట రాలి, ఇప్పుడు ఎర్రమంట కూడా వస్తుందంటే వస్తున్నట్టుంది లెక్క. అంటే కొడుతున్నాను అనేసి పగ నూకుద్దని. అట్టేం కాదు లెక్క, వస్తుంది లెక్క. నీకు కిందికి వస్తుంది కానీ అంతేనండి. వచ్చినా రాకపోయినా చేసేదే లేదు ఇదండి. కాకపోతే అది వస్తుందో రాదో ఎవరికైనా తెలిస్తే చెప్పండి మరి. వస్తుందిరమ్మా, ఇంత మంట ఎక్కడ వస్తుంది లెక్క. అక్క అల్ల తిరిగిద్దాం అక్క, అది ఆపైతే సిమ్లో ఆగిపోయింది అక్క. ఇంతకు ముడిది నీకు క్లారిటీ రావాలంటే మంట వస్తుంది తప్పితే అట్లా సిమ్లో పెడితే ఆగిపోయేది అది దీనిది కాదు. చూడు మొత్తానికి ఎంత కష్టపడి మొత్తానికి చేసింది మా అయ్యవారమ్మ. ఇంకా పెద్ద మంట ఇంత దాకా వచ్చేస్తే బాగుండు. అబ్బా అంత దాకా వస్తే నేను హైదరాబాద్ 5 నిమిషాల్లో వంట చేసుకుంటా లెక్క. ఇంకా అట్లా వస్తుందిలే, నువ్వేం బాధపడవచ్చు. మొత్తానికి వద్దన్నా ఇరిగిపోయిద్దన్నా మొత్తానికి సాధించినవు. లాక్డౌన్ అక్క స్టవ్ ఏం చేద్దామని ఏదో ఒకటి చేద్దామని నుంచి రమా ఇంద్రాలక్క ఇంకరాదు ఇంద్రాలక్క ఇంకా కష్టం. నేను తిప్పిన ప్రతిసారి ఆశ్చర్యపోయింది రోజు. అంటే తిప్పే అక్కో అదగంటే ఇంతకుముందు ఆ పిల్ల ఒక దారం తెంచాలంటే నన్ను పిలుచుకుపోయిన రోజులు చాలా రోజులు ఉన్నాయి అక్క. నిజం చెప్తారు అక్క. అంటే వ్యాక్సిన్ వేయించుకున్నాను కదా, అవి ఎన్ని ఎక్కినాయి కదా, అవన్నీ ఇలా బలం ఉపయోగించేస్తున్నానేమో. నేను కూడా వేయించుకున్నాను కదా వ్యాక్సిన్. నువ్వు ఈ మధ్య పొలం వెళ్ళి రైతు బిడ్డలాగా చేస్తుంది అనమాట పని, అందుకని వస్తుందిలే బలము. అంతేనంట. అది కొంచెం మంట వస్తే బాగుండు. ఫస్ట్ కి సెకండ్ కి ఏమన్నా ఆయన వీడియోలో చూస్తే తెలుస్తుంది, మనకు ఒరిజినల్ గా తెలియదు కానీ వీడియోలో మేము కూడా చూస్తాము, మీరు కూడా చూసుంటారు కదా. ఒక్కసారి జర్రన ఫస్ట్ కి వచ్చి మళ్ళీ లాస్ట్ కి రండి, ఆ మంట అప్పుడు తెలుస్తుంది మీకు. అయినా కొంచెం వచ్చిందనే నేను అనుకుంటున్నాను. మా రమ్మాయి గట్టిగా చెప్పలేకపోతుంది కానీ అంటే నాకు కూడా క్లారిటీగా అర్థం కావట్లేదు అక్క. నాకేంటో కొంచెం వచ్చింది, కొంచెం మంట పెద్దదైంది అనిపిస్తుంది. అవతలపై కాదు కానీ అవతలపై ఏదైనా సాధించాలి అనుకుంటే కొంచెం గట్టిగా కృషి చేయండి. అయ్యే వస్తా ఉంటే చేసేది ఏముంది. మన స్టవ్ని మనం బాగు చేసుకోవాలి, మన ఫ్యాన్లు మనం బిగించుకోవాలి. మొత్తానికి పాడు చేయకుండా ఎక్కువ రాకపోయినా సరే పాడు చేయకుండా ఉన్నారు. ఎట్లా మాకు ఆ ట్యూబ్ లైట్ పని చేయట్లేదు అక్క. ఎరగని ట్యూబ్ లైట్ ఎలగట్లేదు అక్క. అది పోయిందేమో లేదా ఏం చేస్తావు. కొత్త ట్యూబ్ లైట్లు పట్టుకుని వస్తా కానీ బిగించడానికి కష్టం అక్క. అది ఇంత కష్టపడిపోయే పనుకోలేదు. వాళ్ళ వరకు నెట్ తీసి ఆ వైర్లు జాయింట్లు చేస్తుంటారు. అదొక్కటి కనుక్కుంటే 2 ట్యూబ్ లైట్లు కూడా బిగించుకుందాం మనం అక్క. మన ఇద్దరు కలిసి ఏదో ఒక పని చేస్తాం అక్క. చేస్తాం. ఇందాక నేను వచ్చేసరికి మా అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా, బయట సైకిల్ దగ్గర సైకిల్ని చూపిద్దావా. ఇది పిల్లలు తొక్కుండే సైకిల్ అనమాట. ఇది రోజు బయట తీసుకెళ్ళి సైకిల్ ఇంతకు ముందు తొక్కుండేవాళ్ళు, కరోనాకు ముందు తొక్కుండేవాళ్ళు. కరోనా వచ్చినాక ఇంట్లోనే కట్టేసాము. పిల్లలు సైకిల్ లేక విపరీతంగా ఇబ్బంది పడిపోయి బాగా బాధపడిపోతా ఉండనమాట మా ఊడు. అందుకనేసి మధ్యలో ఒక గాన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారనమాట. వెనక ఇది లేయడానికి అప్పుడు నిలబెట్టే సైకిల్ ఇలా గిరా తొక్కుకుంటారు అనమాట. తొక్కుకుంటారనేసి దీనికి ఏమో ఇక్కడ తాడు పెట్టి అక్కడ కిటికీ కట్టిన తర్వాత ఇది ఏమవుతుందంటే అటు ఇటు ఇలా ఊగిపోతుంది అన్నమాట. గోడకెళ్ళి అంటే ఇక్కడ నుంచి ఇటు పడదు ఇంకా, ఎందుకంటే తాడు కట్టింది కాబట్టి. కానీ అటు పడిపోతుంది కదా, అటు పడిపోకుండా ఉండాలక్క. ఏం చెయ్యాలక్క? నేను అప్పుడు గోతానికి మట్టి పోసుకొని వచ్చి కింద పెడదామని ఏందేందో ప్లాన్ వేసానమాట. మధ్యాహ్నం నుంచి అసలు ఏం చెయ్యాలా పైకి లేయడానికి సగం సేపు ఆలోచించా. అప్పుడు వచ్చి గవిక్కి చెప్పేసింది అనమాట. ఏం చెప్పిన అక్క,
ఆ బబుల్ పెట్టవే ఆ వల్ల వాడు ఊపకుండా ఉంటాడు అని చెప్పి అప్పుడు అనిపించింది అన్నమాట. అక్కడ బబుల్ పెట్టేసరికి ఇంక ఇటుకు పడదు కదా, ఇంక ఇటు పడడానికేమో ఈ తాళ్ళు కట్టున్నారు. సో ఎటు పడకుండా ఉంటది, అది హైట్ కూడా ఉంటది, తొక్కుకుంటాడు అనేసి తొక్కుకుంటాడు ఇంట్లోనే, బయటికి పోకుండా ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. ఇంట్లో ఉన్న సైకిల్ తోటి ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో చేసామన్నమాట. ఏది ఇప్పుడు తిప్పు, చేతితోటి తిప్పు. సో అలా తొక్కుకోవడానికి అనమాట, అది అలా నించొని ఉంది. సో ఇది పెట్టేసరికి వతలకి పడకుండా ఉంటుంది, ఇది లేకపోతే ఇటు వెళ్ళిపోతుంది సైకిల్ ఇలా ఇలా అట్లా వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలక్క అంటే ఇది పెట్టుతా, ఇది ఖాళీగా మాది పక్కన పెట్టేసాం అనమాట. అది దాన్ని పెట్టేసాము, ఇప్పుడు అది అటు వెళ్ళిపోకుండా ఉందన్నమాట. ఇదండి తోడుకోవడం మెకానిక్ లైన్ వేళ అన్నమాట ఇది ఇవాళ. మొత్తానికి ఏదో మెకానిక్ పనులు చేసామన్నమాట. మా మెకానిక్ పనులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమేమో అసలైన మెకానిక్లు, మా ఉత్తుత్తి మెకానిక్లు ఏదో ఒకటి చేసాం మొత్తానికి.